మాట్లాడుతుంటే తప్పించిన పోతుంటే అట్లా ఉండిపోయి పట్టుకున్నాడు నిలబడుతుండే ఏమైపోతుందా చెప్పలేదు అంటే మాకు అర్థమవుతుంది నువ్వు సింతమాని ఎప్పుడో చూసినా సింతమాని చూసినా ఇంకా పారదాన్ని కొడుతుంది ఆడన పర్రాల్సిందే తిప్పి చెప్తావు సింతా చెప్తావు సింత ఇంకా తిరుగుద్దే అంటావు ఏముంటే ఎదురైతుంటుంది మా ఇంట్లో మా పిల్లలకి అప్పుడు బడికి పోమంటే పోకోకున్నట్లుంది అదేసి ఎదురెదురు చేస్తారు చదువుకుని బాగుంటే కారు తీసుకెళ్ళమని చెప్తుంది ఏమో చదువుకొని బాగుంది కారు తీసుకుంటామని చెప్తుంది నీ కొడుకు నీరు నువ్వు అదో తిన్నట్టు పెడతా నీ కూలి తెచ్చు లేకుండా ఆశీర్వాదం ఇస్తామా ఎవరు వచ్చిన బాధపడుకోకుండా చెప్పరు చెప్పరు కథలు మొత్తం చెప్పరు 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 పుట్టుపట్టు మొత్తం చెప్పరు సాబా మొత్తం చెప్పరు అప్పుడే ఫలాన్ని జరుగుతాను ఫలాన్ని జరగదు పాటి కూడా ఎవరైనా సరే ఫలా పాటి ముందు వచ్చి చెప్పు ఎవరైనా సరే ఫలా పాటికి వస్తుంది ఫలా పాటికి వస్తుంది ఎన్నా తిరిగి వస్తాదని వచ్చింది అప్పుడు వయసు ఇంతకుముందు చెప్పినాము వయసు గెలిచాదంటే వయసు గెలిచింది వైఎస్ఆర్ ఫ్యాన్ గెలిచాదంటే ఫ్యాన్ గెలిచింది మళ్ళీ టీడీపీ గెలిచాదంటే మళ్ళీ టీడీపీ గెలిచింది ఇప్పుడు చెప్పండి చెప్పదు నీకు జరగదని నా ముందు నిలబెట్టాలా నువ్వు బయట ఎక్కాలా ఇది మాట్లాడాలా మాత్రలో బారేసరా అని చెప్తుంది నమ్ముకున్న మాత్రలో బారేసి వస్తుంది సీమ్ పట్టింది నాకే ఎప్పుడు కానిపోయినాక సంథింగ్ లోపల అది ఓపెన్ 3 దేవారం పని చేస్తుంటే అది తోలుకొని వచ్చింది మాకు తెలుసు తోలుకొచ్చి నా మీద నమ్ముకుంటే మాత్రలని అక్కడ వదిలేసి నన్ను నమ్ముకొని పోని చెప్పి ఆ పాక కొట్టిస్తుంది మళ్ళీ అడిపోతే ఏం లేదు ఫోన్ మీరు వెళ్ళిపోండి అని మళ్ళీ నువ్వు వచ్చి చెప్పినాక నా మాట గెలిచింది అంటే అప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను నేను తప్ప ఎవరు నమ్ముడు ఆ తల్లి నాకు ఏమన్నా చేయనంటాను అమ్మగారు యూట్యూబ్ లో చూస్తాను జరిగిన వింటాను ప్రత్యక్షంగా చూస్తాను ప్రత్యక్షంగా తెలుస్తుంది ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి రెండు కావాలి రెండు వచ్చినాయి అదే ఆ నమ్మకంగానే వచ్చినదండి దాని గురించి వచ్చినాను చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టంగా ఉంది మాకు సరే ఏం లేదు
చంద్రబాబు వాయిల్ వేసింది వాయి కాల్చులు పడుతుంది పిల్లకు వాయిల్ వేసి కాల్చులు పడుతున్నాయి అవునా కాదు అవునంటే అవును లేదంటే లేదు అది నాకే కూర్చో నీ పనికి నాకు చెప్తారా తర్వాత చెప్తారు ఎవరెవరు వెళ్ళిపోయాను మెజాలు ఉప్పు అక్కడ నాకు తండ్రి బాగా పాపం 20 కిలోలు 40 కిలోలు పొలి చేప తలపై తెల్లిలో పయ్యన్ సంటిచ్చి ఒక అర్ధ గంట సేపు పిడల కొట్టినేవాడు రోజు అది 20 రోజు ఇచ్చారు 41 రోజు పంచరాజు పాలకే చేపలు ఉల్లిపాయలు ఉప్పు ఇది 41 రోజు చేసి అన్ని సంటి ఈ పాత బిన్నిలా బాగైనాక బాగా నచ్చినాక ఈ పాత బిన్నిలా అది మధ్య ఎవరి పోయి నిద్ర చేసి రావాలా 5 నిద్రలా 5 నిద్రలు అదంతా బసభ నీకే నమ్మకం చూసినామా అందరూ బాగా అట్లా అదే అదే పెట్టుకొని వచ్చాడు ఇదాకే బాగా అవును ఆ రోజు అట్లే అనుకున్నాం స్వామి మేము ఇట్లా స్వామికి ఇట్లా పెట్టినాము పెట్టి మొక్కుకొని నేను స్నానం చేసి బాగుంటే అమ్మా అదే మొక్కుపొడికి ఇచ్చి వచ్చి మొక్కుకుంటామని చెప్పిన వచ్చి ఈ రోజు ఇంకా అందుకే అయ్యింది బాగున్నట్టున్నాడని వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా అమ్మ ఇంటికి వచ్చినాము అక్కడి నుంచి ఇంటికి వస్తాను అవును అంత చూస్తాను నువ్వు చెప్పేదని చూస్తాను అంత కనపడుతుంది కదా మా వానికి బాగా బాగవుతుంది అని చెప్పినా వానికి వచ్చిన ఇంటికి దాడి చెట్లు పెట్టినాను ఉన్నిల్లా తీసేయాలి దానికి వచ్చిన నేతవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చాలా దెబ్బది నేను చాలా దెబ్బది సరే లక్ష గయ్యి అమ్మా పంట పంటే 2 గొడవలు తెచ్చి 3 గొడవలు తెచ్చి అన్నం వేస్తామనుకో 2-3 కిలోలు తెచ్చి అందరికి పంతాను అంతే పండు అందరికి ఎవరైనా కానీ నీ గుడి పుట్టిన కానీ ఆ గుడిలో పెట్టి ఆ మంచిగా మంచిదే ఏనా మొత్తం తీతగా తిన్నా కూడా కాయలు ఎవరు కాయలు తెచ్చారో కాయకి కాయలు పోగొట్టినంత పంచుతున్నాం కదమ్మా మేము తింటున్నాం చూదిలా చెప్తున్నాను అదే చెప్తున్నా మాది పరిటాల వర్గాలని ప్రకాశం జిల్లా అత్తయ్యకి నియోజకవర్గం 19 వాడతాం
స్వామి. నా కొడుక్కి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతుంటే ఏం ట్రబుల్ అని చెప్పి 4 సార్లు తిరిగితే అవకాశం లేదు అని చెప్పారు. ఆగా నిన్న మొన్న యూట్యూబ్లో కనబడుతుంది ఈ వాస్తవాలు ఇది చెప్పేది చేసే మహిమలు ఇవన్నీ. అందుకని అమ్మవారి కాడికి వచ్చి ఒక్కసారి నా వినపం కూడా చూద్దాము అని వచ్చాను. అదే నా కొడుకు జాబ్ రావాలి. నీ కొడుకు మంచి జిమ్నాస్ పెట్టినా ఎస్ఐ 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 అవుతాడని నీకు గుర్తుపెట్టుకో. నీ గురించి ఎస్ఐ అవుతాడు, ఎస్ఐ అవుతాడు. నువ్వు నాకైతే వచ్చి నాది కాదమ్మా శాలరీ ఇస్తాను, ఉడిగడ్డు బియ్యం ఇస్తాను, పొంగలు పెట్టుకొని నైవేద్యం అమ్మవారికి చెల్లించాలి. అమ్ముకోండి నేను చెప్పండి. చేదు పూలతో చచ్చిపోతుందమ్మా. ఎప్పుడు బోర నీళ్ళు తగ్గినా నీ కాడికి వచ్చినా నీళ్ళు వేస్తున్నాయి, నీ కాడ తగ్గినా నీ కాడికి వచ్చాక మామూలు వస్తున్నాయి. 5 సంవత్సరాల నుండి బోర్ వేసినా నీ కాడికి వచ్చి, అవి తగ్గినా నీ కాడికి వచ్చేకల్లా నాకు బాగా వస్తున్నాయి. ఇప్పుడు నేను అనుకున్న పైరు వేయాలంటే అది తగ్గి చెట్లు చచ్చిపోతున్నాయి. నువ్వు ఆమిస్తే పూల చెట్లు చచ్చిపోతున్నాయి రాసి మాదిరిపురం నువ్వు ఆమిస్తే నేను వేస్తా. అది నాకు కావాల్సింది. నాకు నేను ఇప్పుడు కాబట్టి 5 సంవత్సరాలే. నేను ఇక్కడికి వచ్చినాక నా సంసారం నేను అంత లక్షణంగా బాగుపడతాను. అంతా బాగుంది. ఎప్పటి కావాలా నాకు చచ్చిపోకుండా చిక్కు. కోడి కేకేనికి ఇల్లు చిన్న ఉందమ్మా. అది పగలట్లే పంట కొడతాయి. అది పగలట్లా అయితే కూడా నువ్వు అందరూ నువ్వు పట్టుకుని ఎవరు చేసుకున్నా చెప్పరా తీసుకో సింపుల్ గా ఎత్తి చేసుకో. పంట పని 4 ఉన్నాయి చూడ. సరే సరే అదే చేసుకో. సరే చెప్తా, నువ్వు చెప్పినట్టు చెప్తా. ఇంటికి ఎత్తుకోమా ఇంటికి పద్ధతి కాదు. 10 ఇసురాకులు ఎత్తేసి ఎంచుకుని 10 ఇసురాకులు ఎత్తేసి ఎంచుకుని మీ ఇంటికి ఏం చెప్తావు? పొట్టి ఎంత బాగుంటుంది అసలు పంటతో ఉడికినాక నువ్వు చెవు తిరిగిపోతావు. అవును చేసుకోవచ్చా? నేను మంచిగా ముంచదు. నన్ను ఎప్పటికీ పైకి లేపింది ఏమన్నా అనుకున్నాక. అదే పెట్టు చిన్న కొసుకుంది నాకు నువ్వు తిన్నాను చూసుకుంటా కూడా చిన్న అనుకో చేసింది అనుకో చేసిన ఆ వయసు కంటే ముందు ఏం ఎక్కువ వస్తుంది. ఏం కాదు ఇప్పుడు ఎట్లుంది ముద్రకాయలే
వాళ్ళకి స్టేట్ వచ్చాయి. ఇట్లా ముడుచుకోండి. ముడుచుకోండి. రెండు కాళ్ళు లేకపోతేరా అట్లా రెండు కాళ్ళు పట్టుకో. జై శ్రీరామ్. బాగుంది అమ్మా, నన్ను ఒక స్థాయిని నిలబెట్టు అని టైం వెళ్ళిపోతుంది. నన్ను మరో తీసేస్తాను అని, కానీ నిన్ను చూసి భయపడి నీ దగ్గర చెప్పిన నువ్వే ఎగ్గుకొచ్చినావు కదా, వైడు పడేసినావు, పిలుచుకొచ్చినావు, 2 సార్లు వచ్చినాడు తనే. ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావని నేను ఈ రోజు పోయిరా అని చెప్పినాడు తనే. ఆడ ఊర్లో ఉన్నాడు, నేను అమ్మోళ్ళ ఇంటికి పోయినా, ఇట్లా గుడికి పోతున్నా అంటే సరే పోయేసి రా మరుసనం కానీ తనే చెప్పినాడు. బాగున్నామవ్వ, నాకు ఇప్పుడు అంతా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలా, ఇల్లు కట్టేయాలనుకున్నాము. బంగారు అంతా తేవాలన్నాడు, తెచ్చినాడవా. నాది చేయను అన్ని తేవాలన్నాడు, తెచ్చినాడు. నీకు ఒడి భీమా అవన్నీ ఇవ్వాలనుకున్నా, వచ్చి ఇచ్చిన, అంతా ముట్టే చేసిన. ఇప్పుడు నాకు పెద్ద ఫ్లాట్ తీసుకొని, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఉన్నాడు విద్దు, నీ అమ్మో తల్లి నిన్ను చేసుకునేంత మేము పెద్దలు కాదులే. వాళ్ళు ఆడ 1000 మందికి చెప్తానవా, ఇట్లా ఈ అవ్వని నాకు తలుచుకోండి, నిన్ను మొక్కుంటే బాగైతుందని ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తానవ్వా. నేను పొద్దున్న సాయంత్రం నువ్వు ఉన్నావు తల్లి, నాకు ఏదైనా కష్టం వచ్చినా దీపం పెట్టి మొక్కుంటేనే నా కష్టం తీరిపోతుంది. నీకు జీవితాంతం పడి ఉంటానమ్మా తల్లి. నాకు మొక్కద్దు, ఆడు మొక్కు. నీకు 2 నెలలు 3 నెలలు పోతాడు. అవునా కాదా? అవునంటే అవునన్నా, లేదన్నా. నీ 2 నెలలు 3 నెలలు పోతానే లేదా? నువ్వేం చేస్తావు అంటే మీ నెలనే అన్నా అల్లు ముట్టాలన్నా, అన్న మీ నెలతో డబ్బులు అన్నా అన్నా అల్లు ముట్టాలన్నా, అన్నా అల్లు ముట్టాలన్నా. చెప్తాను అనుకో గౌరీని కన్నా అల్లు ముట్టాలన్నాను. బిడ్డ ముట్ట ఇస్తాను, అల్లు ముట్ట కోళ్ళ పెట్టాడు. అది తిరుపంక ముత్యాల తిరుపం కదా, ఆ తిరుపం కండి కాబట్టి ముత్యాల తిరుపం. అడుకో, మేము అడుకో, ఈ పని చేసుకో. అయినా నా వల్ల వండేలా అయినాక ఇది నాకు దోషం ఉంది. నీకు 2 నెలలు 3 నెలలు పోతుంది, అటు 4 సార్లు పోయింది. అయితే నాకు నీకు ఇస్తానే, నన్ను కాలం చేసుకుంటా.
భార్య చెప్పింది ముందు చెప్పినావు ఒక 4 నెలల క్రితం అది కొంచెం లేట్ అవుతుందని చెప్పి నోటు చెప్పినావు దానికి తోడు. అది మధ్యలో నాకేం చెప్పింది, ఇప్పుడు పోదాంలే, ఇప్పుడు పోదాంలే సెలవులు పిల్లలు సెలవులు వచ్చి ఎగ్జామ్ అయిపోయినా పోదాంలే అనేది. వారం క్రితమో 4 రోజుల క్రితమో ఇప్పుడు కాదులే మళ్ళీ పోదాంలే అన్నది. మధ్యాహ్నం కూడా సాయంత్రం అన్నది. రాత్రికే ఒకటి తొలుగు పెట్టినావు, రాత్రికి ఒకటి జరగాల్సిన పని కొదవ పెట్టావు. ఆ రోజు రాత్రికి నేను మళ్ళీ చెప్పిన వెనకమ్మడే నువ్వే అన్నావు, ఇది నిలబడిపోయింది కాదబ్బా పోవాలా, నీకు తిరుమల పోవాలనుకున్నా కూడా తిరుమల కూడా ఇక్కడికి వచ్చాం. ముందు గట్టి లేట్ అవుతుంది, మెత్త తొందరగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనేది నిలబడిపోయింది మధ్యలో. రావాలంటే ఇడికి రావాలనుకునే పాప ఎగ్జామ్ అయిపోయినాక వస్తామని అన్నావు. ఏం పోతాలే మళ్ళీ పోదాంలే అనేది. నాది కూడా కాదు, నేను రావాలనే ఇదో ఆ లెక్క వచ్చినాకనే పోదాంలే అనేది. అది నేనే వద్దులే లెక్క రావిలే చూసుకొని పోదాంలే అని నేను అన్నాను. తొందరగా తెప్పిస్తే నీ ముడుపు నీకు తెలుస్తా. మెత్తని పండుది నేను అడక్కోకుండా కూడా దానికోసం ఆ నమ్మకం మీద నేను వచ్చిన. ఏమో చేసిన పనికి వెనకబడి మళ్ళీ పిలుచుకున్నావు. ఈరోజు తిరుమల పోవాలి, ఈరోజు రేపు పోవాలనుకున్నావు, తిరుమల పోవాలనుకున్నావు. వీడికి వచ్చినా పోదామని చెప్పి సాధించుకున్నా. అక్కడ పులివెందుల దగ్గర మళ్ళీ అలా అమెరికాలో వస్తున్నాడు తొందరలో. ₹1,20,000 నాకు ఇప్పుడు చిన్న పని ఉంది. ఆ చిన్న పని తొందరగా నాకు ఎంత తొందరగా అందుకే డాక్టర్లు ఎవరిని ముట్టుకొని అన్నారు, ఒక్కొక్కనే ఉందన్నమాట మా డాడీకి. సో అది మీ దగ్గరికి వచ్చి పోయిన తర్వాత మీరు ఒకటి చెప్పినారనమాట డాడీకి ఇస్తాను అని చెప్పి. సో మొన్న 2 వారాల కిందట డాడీకి సర్జరీ చేసినారు. అది నేను అది నమ్మకం పెట్టుకొని నేను అమ్మ దగ్గరికి వచ్చాను. కనపడలేదు, కనపడడానికి ఇంకా 3 నెలలు పడుతుంది అన్నారు. ఇంకా అది మీరే ఇంకా ఏదో ఒకటి చేయాలమ్మా. చేయను అనేది చేసినారంట, చేయమన్నారు చేసినారమ్మా, చేసినారు. 3 నెలలు టైం అన్నారు. వచ్చినామమ్మ పోయిన వారం కానీ పాపని తీసుకొచ్చిన. విజయవాడలో ఉంటుందమ్మా, వచ్చిందమ్మా నీ కాడికి. వీళ్ళు ఇప్పుడు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నారంట, వాళ్ళకు బాగుండేటట్టు చూడమ్మా. వస్తుంది ఆ డోర్ తగ్గించి పోయినాడు. నమ్మకం లేదు. ఎంత ఇబ్బంది ఉంటుందో బయటకి వేసుకోవాలి అది కూడా మేము తీసుకొచ్చాము. బాడీ వేసుకున్నాము. మీరు కొనాలన్నా దాకా నమ్మకం లేదన్నా. నేను కట్టకెత్తాను నీకు వాడినా మన వాటిని దీంట్లో ఏముంటుంది చూపి లేచి వచ్చినాడని ఆ మంచిగా చెప్తున్నాడు కదమ్మా. ఇంక ఎదురుగా చెప్తున్నాడు అందరి ముందర నేను లేచి వచ్చినానని. అన్నారు కదా, చూసి మంచి నిలువ అన్నారు కదా, మీరు లేని ఆయన ఉన్నాడు కదా అమ్మ. కొడుకు తెచ్చినావు, కొడుకు తెచ్చినావు. మొన్న బాగా నిలబడితే అద్దరు కొట్టుకోవడం లేదు, తీసుకోని చెప్పినావు. వచ్చి 30 పెడికి బాగా అద్దరు బాగా బాగుంది.
నీకు అర్థమేనా? కొట్టుకోవడం నేనే కారణంట. అందుకే వచ్చినాను. తీర్చుకోవాలని చెప్పినావు. ఆడబిడ్డ కొట్టుకోవడం లేదు, తీర్చుకోవాలని చెప్పినావు. మరి నేను చెప్పిన వీటికి వచ్చినాక మంగళవారం రోజు కథలు దగ్గర చేసి కింద పట్టిలో 5 ఆకులు తీసుకోమని చెప్పినావు. కింద పట్టిలో 5 ఆకులు తీసుకోమని చెప్పినావు. 5 ఆకులు తీసుకొని పాల పండుగ తీసుకోవచ్చు, నెల పండుగ తీసుకొని 5 ఆకులు రోజు కూడా తిని స్కానింగ్ పోవడం చెప్పినావు. 5 ఆకులు తిన్నాక 5 రోజులు పోయినాక స్కానింగ్ చేస్తే ఆడబిడ్డ బాగా వచ్చినావు తీసుకోవాలని చెప్పినావు. తీపించుకోవాలని చెప్పినారు. ఆడబిడ్డ ఆడలేదు తీపించుకోవాలని చెప్పినారు. 5 ఆకులు తిని స్కానింగ్ కూడా 5 రోజులు అంటే 5 రోజులు పెట్టి ఆడబిడ్డ బాగా వచ్చినావు తీసేమని చెప్పినారు. కింద పట్టిన తీసుకోవాలని చెప్పినావు. 5 రోజులు పని చెప్పినావు. అక్కడ నిలబడలేదమ్మా. ఇప్పుడు తీసేయాలన్న పిండం నిలబడి కాదంతా అంతే నీతో అయితే బాగా కాలిపోతుంది. ఇంకా 5 ఆకులు ఎందుకు 5 ఆకులు చూసుకోవాలి. 5 నాలుగేసిందిరా. నేను కూడా 4 తీసినానమ్మా, చూసినాను. ఇప్పుడు 4 ఆకులే చూసినాను. ఇప్పుడు నేను వీడియో తీసినప్పుడు కూడా 4 చూసినాను. అంటే 5 ఆకులు ఎట్లా వచ్చా? అక్కడ 2 4 4 5 5 వచ్చినాయి. 3 2 5 నాకు కొద్దిగా పనికిరు ఆ 3 గంటలకు కొని సోడా పడిపోతే కడుపులో పోతుంది. ఏముంది గుళ్ళ ఇస్తే మంచిది అంటారు. నేను గుళ్ళెత్తే మంచిది నేను అక్కడ గుళ్ళెత్తే మంచిది అంటారు. 30 జనం పెట్టుకోవాలంటే మెరుపు పెట్టమంటుంది. నాకు 10 పెట్టమని అనుకుంటున్నా. మెరుపు పెట్టుకో అంటే మెరుపు పెట్టాను. 15 లక్షలు వస్తుంది. లాస్ వస్తుంది. మొక్కజొన్న పెట్టద్దు. మొక్కజొన్న మొక్కజొన్న పెడుతుంది. నీకు 15 లక్షలు వస్తాయి. నేను మెరుపు పెట్టున్నా. నీకు 15 వచ్చినాయి. వచ్చినాయా? మొక్కజొన్న వేసింటే అన్నట్టు వస్తున్నాయి. కొట్లు పట్టిస్తామన్నా నాయన దేవుడికి. మాట్లాడు గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు. అయితే తెగుతుంది. అది గట్టిగా మాట్లాడాలి. చేస్తామను బంకిరాకు, నెల్లిపాయలు, మేజాలు, ఉప్పు అట్లా 20 రోజులు వాయువాడికి తాకెళ్ళి వేస్తాను. వాయువాడులు వేస్తాను. అలాగైనా వాయువాడు వేసి వాయిందమ్మా వాయింది. నీ బాబు వాయింది. నీ బాబు వాయిలేస్తాను. అందుకేనా బంకీరాకు, ఎల్లిపాయలు, మిరియాలు, ఉప్పు అట్లా 40 రోజులు ఈ వాయి పోతాయి. బంకీరాకు, ఎల్లిపాయలు, మిరియాలు, ఉప్పు వేసి అట్లా 40 రోజులు ఆ వాయి పోతాయి. తొలిచా తర్వాత అంటే 20 తలకాయ కంటింది. ఆ వాయి పోతాయి. ఈ తలకాయ పోతాయి. అన్ని పోతాయి. ఆమెకి పిల్లలు కాలేరావా? మా అక్కనే పిల్లలు కాకుంటే ఈ పాపని పిల్లలు చెప్పు చెప్పు జరిగేది అన్న ముఖ్యం కాకుండా నేను చెప్తాను. ఈ ముట్టెలు 6 నెలలే పడుతుంది. ఆ ముట్టెలేవు కరెక్టా కాదా? 6 నెలల
కదా కాక 6 నెలలు సంతానం పెట్టదే పాపకి తెచ్చుకున్నప్పుడు నుండి ఇద్దరు బాబు బాగుండు పాప ఇట్లుంది మళ్ళీ ఒక బాబుని నేర్చుకునేది బాబు బాగున్నాడు పాపకి ఇట్లా అయింది భూమి చేసి 20 ఎకరాలు భూమి చేసినావా 20 క్వింటాలు ఇత్తనాలు వేసినప్పుడు అవి ఏం చేస్తే వాళ్ళు ఎక్కువ అంతా పోయింది అది అంటే పోతే 20 ఎకరాలు కానీ 100% చెనక్కాయలు అనేవి పొలం వదిలిచ్చిన వాళ్ళంతా ఉంటారు కదా పెట్టుబడికి ఇచ్చిన వాళ్ళు ఆ పంట ఇలాక నేను డబ్బులకి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇస్తా అని బిల్లు పెట్టినప్పుడు అవతేకి వచ్చి ఒకటి అడిగినా అంతే నాకు మనశ్శాంతిగా ఏదన్నా కొంత కూల్ చేసేటట్టు చేయబడితే చేసింది అది నాకు నమ్మకం అప్పటి నుంచి ఇది ఊరికే మొక్కని పైన అంతే జరిగింది ఇప్పుడు బయట పడినా రేపు మంగళవారం దేవర చేస్తాను ఇదే చెప్తావన్నా అదే జరిగింది అది ఏమంటుంది నా బాధ ఆడబడినా కానీ పోవడం లేదు ఈ పొద్దు దినం వచ్చినాను ఏమి తల్లి జరిగింది మధ్యలో జరిగింది మధ్యలోనా మధ్యలో జరిగింది ఇందులో బాగున్నాడే మధ్యలో 3 ఏళ్ళు ఉన్న పిల్లి వాబులు జరిగింది నీకు వాబులు పోవాలంటే తొలిచాకు తలపాకు అమ్మా నా కాళ్ళు వస్తే ఆయన పాదరచలుతున్నాను అనుకో అంతే ఎవరినా మామూలు కానీ మీకు ఎదురు నమ్మకం యూట్యూబ్లో చూసి కొంతమంది చెప్పిండ్రు యూట్యూబ్లో చూసి వచ్చినాం మమ్మల్ని ఏమన్నా ఆయన సైడ్ పాదరచలుతున్నాను బాగా అయితే తొలిచాకు తలపాకు నుంచి జై శ్రీరామ అనిట ఇక్కడ తొలిచాకు తలపాకు ఉండుకప్పరం ఈ కాలు వస్తే అంటే నీకు ఆడంటే అటు తిక్కుంటే అట్లా 40 ఎక్కవచ్చు బాగుంటే అన్నీ పాదరచలనుకో ఈ కాలు బాగుంది ఈ కాలు పర్వాలే ఈ కాలు ఎక్కువ ఉంది మంటలో అదే తొలిసాకు తలపాకు సౌండ్ కలిసి అది సెలవ ఆ మంటలు పోతాయి తొలిసాకు తలపాకు ఇంటికప్పరం సౌండ్ దంచి అది జై శ్రీరామ్ అంతే బాగా అన్ని పాదరచలను నా కాళ్ళతో బానుకున్నాను గుర్చుట్టు అమ్మాట అనుకో నేను ఇప్పుడు రాత్రి నీకు నిద్రలో ఇట్లా అంటే ఎక్కడ బాగుంటుంది ఇట్లన్నప్పుడు నీ కాలు తిరుగుతుంది ఇట్లాంటి రావు ఇట్లాంటి వచ్చేట కాదు ఇది బాగా గుర్తుపెట్టుకో నీ కల్లోనే ఇట్లాంటే రావు ఇట్లాంటి వస్తాయి మా ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లానే స్వామి పిల్లలు కాకుండా వచ్చిందా వాళ్ళకైనారని సముద్రం కింద ఇట్లా వచ్చినామా మగ పిల్లల్ని ఇస్తాను నీ పేరు పెట్టాలి అని చెప్తున్నాను వాళ్ళ ఇట్లా సంవత్సరానికి పిల్లల్ని ఇస్తాను నేను ఇస్తాను ఇప్పుడు మాట ఇచ్చినాను